ఎన్నికల్లో ఓడిపోతాం అనేటువంటి ఆలోచనతోటి ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన చూసి భరించలేక ఓర్వలేక దాడులకు తెగబడడం అనేటువంటిది ప్రజలు గమనించాలని నేను కోరుతా ఉన్నా. వాళ్ళు చేసేటువంటి విధ్వంసాన్ని ఈ రాష్ట్రాన్ని ఎన్నికల రోజు రావణ కాష్టగా మార్చాలి, ఏదో ఒక విధంగా ఎన్నికల్లో విజయం సాధించాలని కూటమి నాయకులు అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. అందుకే మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఇది పేదలకు పెత్తందారులకు జరుగుతున్నటువంటి యుద్ధం అని. ఇది అంతిమంగా పేదలే విజయం సాధిస్తారు అనేటువంటి మాట ముందు నుంచి చెప్తానే ఉన్నాం మేము. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు జగన్మోహన్ రెడ్డి గారిపై చూపుతున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రజల్లో భయభ్రాంతులు చేసి మరి కొన్ని ప్రాంతాల్లో కూడా రిగ్గింగ్ కూడా పాల్పడినటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. కొంతమంది అధికారులు మరి వారికి మద్దతు ఇచ్చిన, కొంతమంది పోలీసు అధికారులు కూడా మద్దతు ఇచ్చినట్టు తెలిసిన వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పేదల పక్షాన నిలబడ్డటువంటి పార్టీ. మరి ఈ రాష్ట్రంలో కొందరు పెత్తందారులు ఏదో ఒక విధంగా అధికారాన్ని చేజిక్కించుకొని వాళ్ళ పబ్బం గడుపుకోవాలనేటువంటి చేసేటువంటి ప్రయత్నానికి గండి కొట్టినటువంటి మరి ఈ పేద ప్రజానికం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద కూడా మరి ఈరోజు ప్రభుత్వ పట్ల సానుకూలంగా స్పందించారనేటువంటి మాట వాస్తవం. అయితే ఈరోజు మరి